ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసిర్రు, అసలు లాగార్థం అవసరం ఎందుకు వచ్చింది మనకి అంటే ఫస్ట్ చూడు, కొన్ని నెంబర్స్ తీసుకుంటా నేను. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 ఇవి ఉన్న నెంబర్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా రాయాలి అంటే పవర్ ఫామ్లో రాయాలి. అది కూడా 2 పవర్లో రాయాలి. 2 పవర్ లేదంటే 3 పవర్ 4 పవర్ ఏదో ఒక పవర్లో రాయాలనుకోండి. సో ఇప్పుడు 1 అంటే మనకు జనరల్గా ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ ఎంత మనకి 1 అంటే ఎనీ నెంబర్ పవర్ 0 విల్ గివ్స్ అస్ 1 కదా. నేను వీటన్నిటిని కూడా 2 పవర్లో రాద్దాం అనుకుంటున్నా. సో 2 పవర్ ఎంత, 2 పవర్ ఏం రాస్తే నీకు 1 వస్తుంది, 0 రాస్తే 1. ఓకే, ఇప్పుడు 2 పవర్ ఎంత రాస్తే 2 వస్తుంది 1. 2 పవర్ 1 అంటే 2 కదా. 2 పవర్ 1 అంటే 2ని 1 టైమ్స్ మల్టిప్లై చేస్తాం 2. అర్థమైందా? సో మరి 3 అంటే 2 పవర్ ఎంత రాయాలి, 3 అంటే 2 పవర్ 2 అంటే ఎంత అవుతుంది 4 అవుతుంది. మరి 3 రాదు కదా, మరి 1 రాస్తే 2 వస్తుంది. అర్థమైందా? మరి 2 పవర్ ఎంత నెంబర్ రాస్తే 3 రావాలి. మనకి ఇక్కడ ఆన్సర్ రావట్లేదు. అర్థమైందా? సో ఇక్కడ 4 ఉంది. 4ని ఎలా రాస్తాం, 2 పవర్ ఎంత రాయొచ్చు 2 రాయొచ్చు. అంటే 4ని 2 స్క్వేర్ రాయొచ్చు, 2ని 2 పవర్ 1 రాయొచ్చు, 1ని 2 పవర్ 0. కానీ 3ని మనం 2 పవర్ సమ్ నెంబర్ రాయలేకపోతున్నాం. సో 5 ఉంది. 5ని 2 పవర్ ఎంత రాయాలి మనము, ఏ నెంబర్ రాస్తాం 3 రాసినాం అనుకో. 2 పవర్ 3 రాసి ఏమవుతుంది 2 2 4 4 2 8. 2 పవర్ 3 అంటే ఏంటి మీనింగ్, 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8. పైన 3 రాస్తే 8 వస్తుంది, 5 రావట్లే కదా. అంటే ఏదో నెంబర్ రాయాలి, ఏదో నెంబర్ రాస్తే 5 వస్తుంది. ఆ నెంబర్ ఏంటిది మనకు తెలియదు. సో మరి 2 పవర్ ఎంత రాయాలి, 6 రావాలంటే 3 రాస్తే మనకి ఏమొస్తుంది 8 వస్తుంది. ఇక్కడ ఆల్వేస్ 2నే తీసుకోవాలా, నీకు ఇక్కడ ఆల్వేస్ 2 కాదు, నేను ఏందో ఒక 2 పవర్ రాసినావు కావాలంటే నువ్వు వీటిని 3 పవర్లో కూడా రాసుకో. ఏదైనా రాసుకో. అంటే ఏదన్నా ఒక నెంబర్ పవర్ లాగా నెంబర్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకేమవుతుంది, అన్ని నెంబర్స్ పవర్స్ లాగా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లాగా మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే మనకు లాగర్థమ్స్ వచ్చిందన్నారు. సో 2 పవర్ ఏ నెంబర్ రాస్తే 6 వస్తుందో తెలియదు. ఓకే, 2 పవర్ ఏ నెంబర్ రాయాలి, 7 రానికి ఏ నెంబర్ రాయాలో తెలియదు. ఓకే, 8 రావాలంటే 3 రాస్తే వస్తుంది. మరి 9 రావాలంటే ఏ నెంబర్ రాస్తే 9 వస్తుందో తెలియదు. అంటే ఇన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి మనకు మ్యాథ్స్లో. ఇది అంటే ఇంత డౌట్ ఉంది. అంటే ఒక నెంబర్ ఇస్తే, మీకు ఒక నెంబర్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇస్తే 100ని నువ్వు 2 పవర్ లాగా 3 పవర్ లాగా 4 పవర్ లాగా 5 పవర్ అలాగా ఎక్స్ప్రెస్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ 100ని కొన్ని నెంబర్స్ పవరే రాయగలుగుతున్నాం, మిగతా పవర్స్ లాగా రాయలేకపోతున్నాం. మరి మిగతా నెంబర్ పవర్ లాగా కూడా రాయడానికి కోసం మనకు లాగర్థమ్స్ని ఇంట్రొడ్యూస్ చేసిర్రు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది క్వశ్చన్, ఇది సెలెక్ట్ చేసుకుంటాం చూడండి. ఎంత 2 3 ఈజ్ ఈక్వల్స్ 2 పవర్ క్వశ్చన్ మార్క్ కదా. అర్థమైందా? ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం ఏమనుకుంటాం, జనరల్గా ఎక్స్ అనుకుంటాం. అంటే 3 ఈజ్ ఈక్వల్స్ 2 పవర్ ఎక్స్. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ రాయాలి అదే కదా. ఓకే, మనం ఇప్పుడు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో మీకు ఏం రాస్తే 3 వస్తుంది అంటే దీనికి log 3 బేస్ 2 అంటే ఈ పైన మీరు log 3 బేస్ 2 రాస్తే మీకు ఆన్సర్ 3 వస్తుంది.